అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ అండ్ కోడిగుడ్డు పులుసు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పే ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని ఖచ్చితంగా మర్చిపోకుండా మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనికి. ఎందుకంటే పులుసు అనేది మనకి మంచి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మెంతులు తప్పనిసరిగా వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఆవాలు, ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. కాస్త ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ మాత్రం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ ఆఫ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఫ్రెష్గా చేసి వేసుకుంటే మనకి ఆ కూరకి రుచి అనేది మరింత పెరుగుతుంది. అండ్ అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకోండి. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇక్కడ చూసారు కదా, నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అవి బాయిల్ అయిపోయి మనకి పులుసులో కలిసిపోతాయి అన్నమాట. సో ఇలా ఈ మాత్రం అంటే ఒక బెండకాయలో 2 ముక్కలు చేసుకోండి సరిపోతుంది, పర్ఫెక్ట్. ఇంకా సో ఇప్పుడు దీన్ని ఈ ఆనియన్స్ మసాలాతో మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ని కట్ చేసేసుకొని వేసుకోండి. చిన్నవైతే 3 వేసుకోండి, నార్మల్ మీడియం సైజ్ అయితే ఒక 2 వేసుకోండి సరిపోతుంది, పర్ఫెక్ట్. ఇంకా సో అవి మంచిగా ఉడకనీకి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బెండకాయలు అండ్ వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా సర్దేసుకొని సిమ్లో పెట్టి 12 to 15 మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేసుకోండి. సిమ్లో కుక్ చేసుకుంటే మనకి అవి స్లో కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అవి ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతాయండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. మనకి అప్పుడే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంత మంచి ఇల్లంతా చాలా మంచి వాసన వస్తుందండి ఈ కర్రీ చేస్తుంటే, అంత చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయ్యాక ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల ఉప్పు, లేదా మీ కారం అండ్ ఉప్పుకి మీ టేస్ట్కి తగినంత వేసేసుకోండి. అండ్ ఉప్పు కారం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం. మంచిగా బెండకాయల ముక్కలకి పట్టేట్టుగా మంచిగా కలిపేసుకోండి కారం ఉప్పుని. ఇలా పులుసు కూరల్లో కారం ఉప్పు వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ అనేది. అండ్ ఇప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్ని బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకోండి. వాటికి ఫోర్క్తో చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసుకోండి, సో దట్ ఆ పులుసు అనేది లోపలికి వెళ్ళి ఎగ్ కూడా చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అది కూడా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ కారం అనేది మంచిగా కుక్ అవుతుంది, లైక్ కారం ఉండకుండా. సో ఇప్పుడు ఇందులోకి ఒక 30 గ్రామ్స్ ఆఫ్ చింతపండు నుండి తీసుకున్న చింతపండు గుజ్జు లేదా చింతపండు వాటర్ వేసేసుకోండి. మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి. మీరు ఎలా తింటారు, లైక్ గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, లేదా కొంచెం పులుసు ఎక్కువ కావాలి అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ఏదేమైనా ఈ బెండకాయ ముక్కలు విరిగిపోకుండా చూసుకోండి. ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను, నేనైతే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక్క పొంగు వచ్చాక ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చిన్న స్పూన్ వాడుతున్నాను. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్ల ధనియాల పొడి అండ్ ఇదే స్పూన్తో 2 చిటికలు అనుకోండి, 2 చిటికెళ్ళంతా జీలకర్ర పొడి. ఇది మెయిన్ అండి, తప్పనిసరిగా వేసుకోండి ధనియాల పొడి. జీలకర్ర పొడి లేకున్నా స్కిప్ చేయవచ్చు, బట్ ధనియాల పొడి పక్కా వేసేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా స్కిప్ చేయకుండా వేసేసుకోండి, చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసేయండి.
ఈ పులుసు కుక్ అవుతుంటే ఇల్లంతా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఆ మెంతులదే మెయిన్, మెంతులు మర్చిపోకుండా వేసుకోండి. పులుసు కూరలు ఏవైనా సరే వెజ్లో మెంతులు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, మనకి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ కొద్దిగా వేసేసుకొని ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో చాలా చాలా ఎక్సలెంట్ టేస్ట్ వచ్చిందండి బెండకాయ మరియు కోడిగుడ్డు పులుసు అయితే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళిపోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.